హలో. ప్రస్తుతం మనం ఈస్ట్ గోదావరి జిల్లా అనపర్తి మండలంలో బాతుల పెంపకం చేయబడుతున్న రవి గారి దగ్గర ఉన్నాము. వారు ఎన్నేళ్ల నుంచి బాతుల పెంపకంలో ఉన్నారు, అలాగే దీనిలోని కష్ట నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, అంటే పెట్టుబడి ఏంటిది, రాబడి ఏంటిది అనే తదితర పూర్తి వివరాలు వారిని అడిగి తెలుస్తున్నాం. వెల్కమ్ టు తెలుగు కిసాన్. రవి గారు చెప్పండి, మీరు ఎన్నేళ్ల నుంచి బాతుల పెంపకంలో ఉన్నారు? ఒక 20 సంవత్సరాలు చేస్తాం. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని బాతులతో పెంపకం చేయబడుతుంది? ఫస్ట్ కొద్దిగా కొంచెం ఎంత ఒక 1000 బాతులు అట్లా పెంపకం. ఈరోజు 15,000 బాతులు పెంపకం. 15,000 బాతులు. ఇప్పుడు 15,000 బాతులతోటి ఇప్పుడు ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి? ఇప్పుడు 2 ఫ్యామిలీలు ఉన్నాయి. 2 ఫ్యామిలీలు. మీరు మేము మా తమ్ముడు మీ తమ్ముడు ఇద్దరు కలిపి 15,000 బాతులు తాగుతాను. మెట్లు ఇప్పుడు ప్రస్తుతానికి అవి ఎన్ని నెలల వయసు అవి బాతులు? 3 నెలలు. 3 నెలల వయసు. ఇంకెన్ని నెలలు పెంచాల్సి ఉంటుంది? ఇంకా 3 నెలలు పెంచితే గుడ్లకు వస్తాయి. గుడ్లకు వస్తాయి. గుడ్లు పెంచేంత వరకు ఇస్తారా, లేదా మోసానికి పంపుతారా? ఉండాలంటే ఉంచుకుంటాం, లేదంటే అమ్మేయాలంటే అమ్మేస్తాం. అమ్మిస్తారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న బాతు రకం పేరేంటి సార్? మామూలుగా బాతులే కొన్ని ఉంటాయి. దేశీ. కొన్ని ఉంటాయి బాయిలర్ బాతులు, అవి ఫామ్లో మేపుతారు, మనకు కుదరదు. కుదరదు. ఇప్పుడు కొత్తగా కొలత బాతులు కదా వచ్చింది కేరళ నుంచి, అవి కొంతమంది ఇప్పుడే పెంపకం చేస్తున్నారు. ఇంకోటి కొందరు హంసలు లాంటి, అంటే మరీ పెద్దగా ఉన్నాయి కూడా అవి మేపం. లేదు. అవి ఎందుకని మన అక్కడ ఇంకా సాగుతలేరు? అవి మాంసము గుడ్లు అన్ని బాగానే ఉంటాయి, కానీ అవి మనం ఎప్పుడూ మేపలేదు సార్, ఇవే మేపుతాం చిన్నప్పటి నుంచి. 15,000 బాతులు వేస్తున్నారు కదా, ఎంత ఎంత ధర పడింది? ఎక్కడి నుంచి? ఈ రోజు అయితే 140 రూపాయలు రేట్ ఉంది సార్. మేము కొన్నప్పుడు 33 రూపాయలు క్యాష్ చిన్న పిల్లలు కొంటాం. 30 రూపాయలకు ఒకటి చొప్పున కొన్నారు. తర్వాత మళ్ళీ దాన్ని ట్రాన్స్పోర్ట్తో కలుపుకొనేనా? ట్రాన్స్పోర్ట్ కలిపి 35 రూపాయలు పడిపోతుంది. 30 రూపాయలు పడింది. తేట ఇక్కడికి తెచ్చిలా, లేకపోతే వేరే ప్రాంతం? మా ఊళ్ళోనే మేపినాం, నెల్లూరులో. నెల రోజులు మీ ఊళ్ళో మేపి ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 1 నెల అయింది. ఇప్పుడు పంట చేనులకి ఏం లేవు కదా మరి, అంటే ఎట్లా మేపుతా ఉన్నారు? ఇప్పుడు ఇది నార్లకు నీళ్ళు పెడతారు, అట్లా మేపుతాం. ఇక్కడ అయిపోతే మళ్ళీ అట్లా షిఫ్ట్ చేసుకుని మళ్ళీ లాస్ట్కి మా నెల్లూరు కోతలు వస్తాయి, అక్కడికి వెళ్ళిపోతాం. ఇంకా కోతలు కాలేదా నెల్లూరులో? ఇప్పుడే నాటారు. ఇప్పుడే నాటారు. ఇంకా 2 నెలలు పడుతుంది. అంటే ఇక ఎక్కడెక్కడైతే మేపుతా ఉంటారు, దాని ఖర్చు తగ్గించుకోవడానికి. ఇప్పుడు ఈ బయట తిరిగి మేసే వాటితో పాటుగా మీరు షెడ్ లోపల కూడా మళ్ళీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా దానా? అంటే ఎక్కడ ఎప్పుడు లేకపోతే అప్పుడు ఇస్తాం, దానా ఇస్తాం. దానా ఏమేమి రకాలు ఇస్తాం? ఇదే నూకలు అనే వడ్లు అలా ఇస్తాం. నూకలు వడ్లు ఇస్తారు. ఎక్కడ మేత లేకపోతే. 30 రూపాయలు పెట్టి కొనుకొచ్చుకున్నారు కదా, మళ్ళీ తిరిగి అమ్మే సమయానికి దానికి మొత్తంగా పెట్టుబడి ఎంత అవుతుంది? ఇప్పుడు కనీసం వాటికి లెక్క 100 రూపాయలు పెట్టుబడి అయిపోయింది. 100 రూపాయలు పెట్టుబడి అయిపోయింది, అంటే 130 రూపాయలు ఇడికి అయిపోయింది. మళ్ళీ దాన్ని అమ్మితే ఎంత కమ్మాల్సి ఉంటుంది? అమ్మితే అంటే 200 పోవచ్చు, 250 పోవచ్చు, అది మనం చెప్పలేము. 200 పోవచ్చు, 250 పోవచ్చు, చెప్పలేము. మార్కెట్ ఎప్పుడు ఏ రేట్ ఉంటుందో మన తెలుగు చెప్తాం. ఇప్పుడు గుడ్లు తీసుకొని ఆ తర్వాత అమ్మితే లాభమా, లేకపోతే ముందుగానే? గుడ్లు తీసుకొని అమ్ముకుంటేనే ఆదాయం. కానీ గుడ్లు తీయాలంటే బయట మేతలు ఉండాలి. మేతలు లేని సమయం లోపల మీరు మాంసానికి అమ్ముతారా? కటింగ్ పోతాయి. ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకొని వస్తారు కదా, ఇక్కడ పెట్టే గుడ్లు కానీ మాంసం కానీ మరి మన అక్కడ తిన్నారు ఎక్కడ, ఏ ఏరియాలకి? ఒరిస్సా, కలకత్తా, కేరళ గుడ్డు ఒక బాతుగుడ్డు ఎంత పడి? ఈ రోజు అయితే 5 రూపాయలు ఉంది. 5 రూపాయలు ఉంది. అంటే మీకు ఇచ్చేది, వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళు ఎంత అమ్ముతారు మనం చెప్పరు కదా. సుమారుగా 8-9 రూపాయలు ఉండొచ్చా? కానీ 8 రూపాయలు 10 రూపాయలు కూడా అమ్ముతుంది, కానీ అది సీజన్ బట్టి. మా కాడ కూడా 10 రూపాయలు అమ్ముతాయి. అంటే మీ దగ్గర కూడా 10 రూపాయలు వచ్చి తీసుకుపోయే టైం అవుతుందా? టైం వస్తుంది. ఓకే. ఎక్కడ లేనప్పుడు గుడ్లు కానీ లేనప్పుడు రేట్లు ఉంటాయి. ఓకే. ఇప్పుడు 15,000 బాతులు తీసుకొచ్చారు కదా, దీని లోపల మరణాల శాతం ఎంత ఉంటుంది? అంటే ఎన్ని పిల్లల వరకు? 2,000 దాకా ఉంటాయి. 2,000 దాకా పోయి ఉంటాయి. ఇంకా 13,000 ఉంటాయి. 13,000 ఉంటాయి. ఇంకా ముందడికి ఇంకా టైం ఇంకా చాలానే ఉన్నది కదా, అంటే మొత్తంగా ఒక బ్యాచ్ మీద ఎంతవరకు పోయే అవకాశం ఉంటుంది రెగ్యులర్? మనం జాగ్రత్త మేపుకునే ఉంటుంది. ఇప్పుడు వాటికి ఏ వ్యాధులు వస్తూ ఉంటాయి ఎక్కువ? ఇది కాలు మచ్చ అని, ఇట్లా హార్ట్ అటాక్ అని అట్లా వస్తూ ఉంటాయి. అవునా? అది రాకముందు మనం మందులు పెట్టుకుంటాం. మీరు మందులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎక్కడ దొరుకుతాయి? మా నెల్లూరులో దొరుకుతాయి. నెల్లూరులో దొరుకుతాయి. ఆడికి పోయి తీసుకురావాలా మందులు? ప్రతిసారి అంటే వాటిని ఏ రూపంగా ఇస్తారు? దానా రూపంగా ఇస్తారా, లేకపోతే నీళ్ళలో పెడతాం? నీళ్ళలో కలిపిస్తే అవే తాగుతాయి. కానీ రాణిపేట ఇంజక్షన్ తెచ్చి వేస్తాం, నెలకోసారి వేస్తాం. నెలకోసారి వేస్తే కొద్దిగా కంట్రోల్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. ఇంకా వేస్తే మనకు ధైర్యం. ఎంతవరకు అయితే తీసుకొచ్చిన ప్రతిసారి? 10,000 అవుతాయి. తీసుకొచ్చిన ప్రతిసారి 10,000 వరకు అయితే ఈ 15,000 పిల్లలకి అట్లా ఎన్ని నెలలు? 6 నెలలు వేయాలా? 6 నెలలు 3 సార్లు వేస్తే సరిపోద్ది. 3 సార్లు వేస్తే సరిపోద్ది. ఈ డివార్మింగ్ వగేరా అన్ని అలానే.
వీటి మళ్ళీ ముక్కులు కత్తిరేయడం అట్లా ఏమైనా అట్లాంటివి ఏముండవు. ఏముండే. ఇప్పుడు ఒక గుడ్డు తయారు కావడానికి మీకు సుమారుగా ఎంతవరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది? దానాలు అయితే బయట తిప్పుకొచ్చినందుకు మీకు మనం ఇవన్నీ కలుపుకుంటే? మనం తిప్పితే ఏం ఖర్చు అవ్వదు, మనం దానా పెడితే ఖర్చు అవుతుంది. దానా పెడితే ఖర్చు అవుతుంది, తిప్పితే మీరు తిరిగినా కానీ మీకు కూలీ లెక్క కూలి లెక్క కదా బాబు. ఒకవేళ మేత ఎక్కడ లేనప్పుడు గుడ్ల మీకు వస్తే అప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది. లేదు అంటే బయట మేత మేత ఉంటే మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ అవసరం లేదు అసలు. ఈ బాతులు సహజంగా ఏ టైంలో ఎక్కువ పొద్దున్న లేచినప్పటి నుంచి బయటే ఉంటాయి కదా, ఎప్పుడు ఏ టైంకు గుడ్లు పెడతాయి? నైట్ టైం పెడతాయి. నైట్ టైం గుడ్లు పెడతాయి. తర్వాత మీరు పొద్దుగా లేచిన పొద్దున్న 4 గంటలు వేసి కూరలు గుడ్లు వేస్తారు. ఆ తర్వాత వాటన్నిటిని కలెక్ట్ చేసుకొని ఒకసారి బల్క్ల ఇంత అయినాక ఒకసారి అమ్ముతారా? 3 రోజులకు ఒకసారి బండి వస్తుంది. 3 రోజులకు ఒకసారి బండి వస్తుంది. లేదంటే సంత పెడతారు ఇక్కడ రామచంద్రపురం. ఎక్కడ? రామచంద్రపురం. ఇక్కడ మా నెల్లూరుకి వెళ్తే నెల్లూరు, నాయుడుపేటకి వెళ్తే నాయుడుపేటలో. అట్లా వాళ్ళే ఇక్కడికి వస్తారు కదా, మీ దగ్గర రారా? మా దగ్గర రారు, మీరే పట్టుకుంటారు. మేమే పట్టుకుపోతాం. ఒక్కోసారి వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఒక బాతు జీవితకాలం మొత్తం మీద ఎన్ని గుడ్లు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది? మేత ఉంటే 2 నెలలు పెడుతుంది. 2 నెలలు అంటే 60 గుడ్లు పెడతా? 60 గుడ్లు పెడుతుంది. దాని లోపల కూడా గుడ్లు పెట్టే శాతం ఎంత ఉంటాయి? అంటే ఇప్పుడు మీ 10 ఉన్నాయంటే 7% గుడ్లు పెడతాయి. 7% మాత్రమే గుడ్లు పెడతాయి. ఈ తక్కిన వాళ్ళ మొగ ఉండొచ్చు, కొన్ని మొగవి ఉంటాయి, కొన్ని 100కి 8 లెక్కన మొగవి ఉంటాయి. పోయి అన్ని పెట్టవు కదా. మీరు ఈ మొగ బాతులను మీరు ఏరేస్తారా గుడ్లకు వచ్చే ముందు? మనకి బాతులకి సరిపడా ఇన్ని బాతులకి ఇన్ని పుంజులు అయితే సరిపోతాయి అన్నట్టుగా ఏరుతారు. ఇంకా ఎక్కువ ఉంటే కటింగ్ చేసేస్తారు. ఎందుకంటే మళ్ళీ మేత ఖర్చు పెరిగిపోతుంది. మేత ఖర్చు బట్టి ఎక్కువ ఉంచాం, సరిపడా ఉంచి 3 నెలలు కటింగ్ చేసేస్తాం. మీరు ఒక 60 రూపాయలు వేసుకున్నా కానీ 5 రూపాయలు వేసుకున్నా 300 రూపాయలు అవి మళ్ళీ తర్వాత ఇప్పుడు 300 రూపాయలు గుడ్ల పైన వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని మాంసానికి అమ్మితే మళ్ళీ ఇదే మీరు చెప్పిన 200-250 వచ్చే ఆస్కారం ఉన్నదా? ఉంటుంది. మీరు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోవాల్సి ఉంటుంది కదా, అప్పుడు దానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఎంతవరకు అయ్యారు? ఇక్కడ నెల్లూరు అయితేనే 35,000 ట్రాన్స్పోర్ట్ అవుతుంది. 35,000 ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు మీ 15,000 పిల్లలకి 15,000 పిల్లలు కాదు, బండికి ఎంత ఎక్కితే 5,000 ఎక్కుతాయి, 6,000 ఎక్కుతాయి, 4,000 ఎక్కుతాయి. మా ఎన్ని బాగుంటే 3 ట్రిప్పులు పోవాలంటే 35 లక్షల రూపాయలు అయిపోతాయి. అక్కడ మేత మరి మేత అక్కడ ఉన్నది కాబట్టి పోవాలి, తప్పదు. లేదు ఇక్కడనే ఉంచుకుంటా అంటే దానికి తగ్గట్టుగా బాతులు మేపాలి. మన మేపలేం. ఏదన్నా 10 రోజులు 5 రోజులు అయితే మేపగలం, కానీ నెలల పాటు మేపాలంటే మన వాళ్ళు కాదు. కాబట్టి తీసుకోక తప్పదు. అవి మళ్ళీ అదనంగా మీద పడాల్సింది. మొత్తంగా ఇప్పుడు మీరు ఈ 15,000 లెక్కెంబడి తీసుకొని వచ్చింది కదా, వీటన్నిటికీ మొత్తంగా ఖర్చు అన్ని మీ ఖర్చులు, మీ తిండి ఖర్చులు, ఈ దానా ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ అన్ని కలిపి 10 లక్షల దాకా అయిపోతుంది. 10 లక్షల వరకు అయిపోయింటాయి. వాటిని అమ్మితే మళ్ళీ మనకు తిరిగి 5 లక్షలు మిగులుతుంది. 5 లక్షలు మిగులుతాయి. ఎన్ని నెలలకు? 6 నెలలకా? 6 నెలలకు. ఈ 5 లక్షలలో మళ్ళీ చేరుస్తాను ఇప్పుడు మీ తమ్ముడు. మరి ఇప్పుడు మీరు ఇదంతా తిరుగుతూ ఉన్నారు కదా, మీ పిల్లలు కూడా మీతోనే ఉన్నట్టు, మరి వాళ్ళ చదువులు? ఇప్పుడు హాలిడేస్ కదా, అందుకని వచ్చారు. ఓకే, అశ్రద్ధ అయితే చేయరు కదా. మీరు ఎక్కువగా పోయే ప్రాంతాలు ఏంటి? అంటే ఈ తిరగడానికి, బాతులు మేపుకోవడానికి ఎక్కువ పోయే ప్రాంతాలు ఏమేమి ఉంటాయి? వస్తే ఇట్లా వస్తాం, రాజమండ్రి ఏరియా, తూర్పుగోదావరి జిల్లా. ఇక్కడ అయిపోతే మళ్ళీ మా నాయుడుపేట అయిపోతే నెల్లూరు, కొంతమంది తమిళనాడు కూడా వెళ్తారు. అంటే వాళ్ళ అనుకూలతను బట్టి. ఇప్పుడు మీరు ఇక్కడ మళ్ళీ నాట్లు పడ్డాక మీరు వెళ్ళిపోతారు, మళ్ళీ ఇక్కడికి వస్తారా? మళ్ళీ సరికి ఇక్కడికి వస్తాం. ఇక్కడ రావచ్చు, లేదంటే తెలంగాణ పోవచ్చు. తెలంగాణలో ఏ ప్రాంతాలలో పోతారు ఎక్కువ? అటు మిర్యాలగూడెం. ఇంకా కాకపోతే నసరాపేట అట్లా. ఎక్కడైతే పొలాలు ఎక్కువ ఉంటే అక్కడ దాలో ఎక్కడ ఇస్తే అక్కడికి వెళ్తాం. దాలో ఇస్తారు కదా, ఎక్కడ దాలో ఇస్తే అక్కడికి వెళ్తాం. దాలో అంటే నాటు పెట్టేదానికి. అక్కడ ఇప్పుడు నీరు వదిలితే కదా మనకి నాటు పెడతారు, అక్కడ ఏరియాకి వెళ్తాం. అక్కడికి వెళ్తారు. అసలైతే వడ్లు బుక్కి గుడ్లు పెడతాయి కదా. వడ్లే నీళ్ళు వదిలితే చేలోకి వడ్లు బాగా పుక్తాయి. నీళ్ళు వదిలితేనే ఎక్కువ బాగా. కాబట్టి వాటికి ఎప్పటికీ నీళ్ళు ఉండాలి. నీళ్ళు ఉండాలి కంపల్సరీ నీళ్ళు. ఇప్పుడు మీరు ఇవన్నీ తిరుగుతూ ఉంటారు కదా, మీకు గవర్నమెంట్ తరఫు నుంచే గవర్నమెంట్ తరఫున ఏం రావు, మనకి ఏం సబ్సిడీ మనమే ఏదో రైతులు కూడా అప్పు తెచ్చుకోవడం, ఏదో రైతు కూడా తెచ్చుకోవడం, ఇలా పెట్టుకోవడం, మళ్ళీ అవి వచ్చినప్పుడు ఆ రైతుకు కట్టుకుంటా. అంటే ఎవరైతే మీకు దళారీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని మళ్ళీ తర్వాత లేదు మనకు అనుకూలంగా ఉంటారు కదా రైతులు, వాళ్ళ దగ్గర తెచ్చుకోవడం, మళ్ళీ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు కట్టేసుకోవడం. వాళ్ళ దగ్గర ఎంత మిత్తి తెస్తారు? ఎంత మిత్తికి తెస్తారు చెప్పలేము. 2 రూపాయలు ఇస్తారు, 3 రూపాయలు ఇస్తారు, చెప్పలేము. ఇక మరి అలా మీకు ఏముంటుంది? 10 లక్షలకు ఇప్పటికే 10 లక్షలు అయిపోయినాయి. 2 రూపాయలు ఇస్తున్నా సరే 2 లక్షలు. సరే, మీరు మొత్తంగా ఒక బ్యాచ్ అయిపోయేసరికి 5 లక్షల వరకు మిగులుతాయి అవకాశం ఉంది. 15,000 కోళ్ళ అప్పటికి 2,000 కోళ్ళు చనిపోగా. మరి మీకు ఎట్లా ఉన్నాయి? మొత్తానికి అయితే ఇది బాగానే ఉన్నదా? మాకు ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. మేము వేరే పని చేయలేక అయితే మేపుకొని ఇస్తారా మరి రైతులే ప్రతిసారి ఏమన్నా ఇబ్బంది? ఒక్కొక్కరు ఎవరో ఉంటారు, అరుస్తూ ఉంటారు, ఇంకా అవన్నీ పట్టించుకుంటే అవుతుంది. సరే, ఓకే. అది చూసారు కదా, రవి గారు వారు గత 20 ఏళ్ళుగా ఈ ఫీల్డ్లో ఉన్నామని చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి వాళ్ళు 15,000 బాతులను తీసుకొని వచ్చి పెంచుతా ఉన్నామని, ఇప్పటికే అందులోపల ఒక 2,000 వరకు మోర్టాలిటీ అంటే చనిపోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు తెచ్చి 3 నెలలు అయితే ఉన్నది. 10 లక్షల వరకు ఇప్పటికే ఖర్చు అయిపోయింది. ఇంకా
3 నెలలు ఉండే అవకాశం ఉన్నది. అయితే ఎప్పుడైతే బాతులు గుడ్లు తీసుకొని వాటిని అమ్మినప్పుడు వాళ్ళకు కొంత ఆదాయం కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. కాకపోతే దానికి పరిస్థితులు కూడా అనుకూలించాల్సి ఉంటుంది. పొలాలే కానీ లేకపోతే బయట ఆహారం దొరికినప్పుడు గుడ్లకు వెళ్ళేందుకు ఆస్కారం ఉంటుంది. లేదంటే మాంసానికి అమ్ముకోవాల్సి వస్తుంది. మాంసానికి అయితే ఒక పీస్ లెక్క బట్టి 200 నుంచి 250 వరకు మార్కెట్ రేటు హెచ్చుతగ్గులు ఉంటాయని, అలాగే బాతుకు గుడ్లకు తీసుకున్న తర్వాత అమ్మితే అదే 250. కాకపోతే గుడ్లకు అదనంగా ఒక గుడ్డుకు ₹5 చొప్పున తీసుకోవచ్చు. 2 నెలల వరకు అంటే మొత్తంగా 60 గుడ్లు, ఒక బాతు 60 గుడ్లు పెట్టేందుకు ఆస్కారం ఉంటుందని చెప్తా ఉన్నారు. మొత్తంగా వీళ్ళు తెచ్చుకున్న ఈ 15,000 బ్యాచ్ పైన ఖర్చులన్నీ పోను వాళ్ళకు ఒక 5 లక్షల వరకు మిగిలే ఆస్కారం ఉందని, దానిపైన ఇప్పుడు 2 ఫ్యామిలీలు ఆధారపడి ఉన్నాయి. అంటే ఒక్కొక్కరికి 2,50,000 వరకు మిగిలే ఆస్కారం ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు థ్యాంక్స్.